తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. మొదటగా ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకు ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో మరో మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలంగాణలో పేరు ప్రస్తావనకు వస్తుంది. ఇటీవల మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాటించిన విధానం, ఆనాడు పివి అంత్యక్రియల్లో అనుసరించిన విధానంపై చర్చ జరుగుతోంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు చక్కగా నిర్వహించి సముచిత గౌరవం ఇచ్చిన నాయకత్వం అదే విధానాన్ని పివి అంత్యక్రియల సందర్భంగా పాటించలేదనే చర్చ మరోసారి ప్రారంభమైంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలోనూ ఇదే ప్రస్తావన వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించేందుకు సమావేశమైన సభలో ఆయనకు సభ్యులు నివాళులర్పిస్తూనే పివికి లభించాల్సిన గౌరవం గురించి ప్రస్తావించారు. వాస్తవానికి పివి నరసింహారావు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. చివరి శ్వాస వరకు ఆయన పార్టీలోనే కొనసాగారు. అయితే పివి నరసింహారావు ప్రధాని అయిన తర్వాత గాంధీ కుటుంబం ఆయనపై కొంత వ్యతిరేకతతో ఉందన్న అభిప్రాయం ఉంది. సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పివి నరసింహారావు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మరీ సంస్కరణలు తెచ్చారు. ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ సింగ్కు రాజకీయాల్లోకి తెచ్చి ఆయనను తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఆర్థిక మంత్రిని చేశారు. ఆనాడు పివి తీసుకున్న ఆ చర్చతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది. వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వారు చనిపోయిన కొన్ని గంటలు దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత అయితే పివి నరసింహారావు మృతి చెందిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుసరించిన విధానం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. పివి నరసింహారావు భౌతిక కాయాన్ని కనీసం ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించలేదనే చర్చ జరిగింది. ప్రధానులుగా చేసిన ఇతరులు చనిపోయినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం
పివి నరసింహారావు విషయంలో అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగింది. పివి తనయుల కోరిక మేరకే ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తరలించినట్లు నాటి ప్రభుత్వం స్పష్టత ఇచ్చినప్పటికీ పార్టీ పెద్దలకు ఇష్టం లేకని ఆయన్ను అగౌరవపరిచారని చాలామంది విమర్శించారు. అయితే అంత్యక్రియలు ఎక్కడ జరిగినప్పటికీ అంత్యక్రియల్లో ఏఐసిసి నుంచి సోనియా గాంధీ హాజరు కాకపోవడం కూడా నాటి విమర్శలకు బలం చేకూర్చింది. అయితే ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో సోనియా కుటుంబ సభ్యులంతా పాల్గొనడంతో పివి ప్రస్తావన తెరపైకి వస్తోంది. పివి నరసింహారావు తీసుకొచ్చిన వ్యక్తిని గౌరవించిన సోనియా కుటుంబం పివికి సరైన గౌరవం ఇవ్వలేదనేది చాలామంది అభిప్రాయం. ఇప్పటికీ పివికి అవమానం జరిగిందనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో ఇదే ప్రస్తావన చేసిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు పివి నరసింహారావుకు ఇప్పటికైనా గౌరవం దక్కే విధంగా చూడాలని కోరారు. ఆయనకు ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కోరారు. చనిపోయిన అందరూ మాజీ ప్రధానులకు ఢిల్లీలో స్మారక కేంద్రాలు ఏర్పాటు చేసిన పివి నరసింహారావు ఒక్కరికి మాత్రమే ఏర్పాటు చేయకపోవడాన్ని చాలామంది సభ్యులు తప్పుబట్టారు. తెలంగాణలోనూ వాస్తవానికి ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరగడం లేదు. సభ మరోసారి సమావేశమైనప్పుడు ఆలోగా చనిపోయిన ప్రముఖులకు ప్రారంభమైన సభలో నివాళులు అర్పించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే తాజాగా మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ శాసనసభను సమావేశపరిచినప్పటికీ చర్చ పూర్తిగా పివి చుట్టే తిరిగింది. ముఖ్యంగా బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పివికి భారతరత్న ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. బీజేపీ ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిందని చెప్పారు. ఆయన మాటల సందర్భంగా సభలో కొంత వివాదం జరిగింది. భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పివి నరసింహారావు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత్ను గాడిలో పెట్టి తన వంతుగా దేశానికి సేవలందించారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కూడా పనిచేశారు. ఇక ముఖ్యంగా ఎవరైతే పివి నరసింహారావుకి ఏదైతే అంత్యక్రియల్లో సోనియా గాంధీ పాలు పంచుకోకపోవడం, అలాగే ఆయన అంత్యక్రియల విషయంలో ప్రస్తుతం మన్మోహన్ సింగ్ జరిగినట్టుగా ఆయనకి ఎందుకు జరగలేదనేది కూడా మళ్ళీ చర్చకు వచ్చినట్టు అంశం. ఇక ఏదైతే హైదరాబాద్కు పివి మృతదేహాన్ని తరలించి ఇక్కడ అంత్యక్రియలు చేసినప్పటికీ కూడా
ఆ యొక్క వేడుకల్లో సోనియా గాంధీ పాల్పంచుకోకపోవడం కూడా ఒక రకంగానైతే అనేక చర్చలకు దారితీసింది. ఇక పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వకపోవడానికి కూడా చాలామంది అయితే తప్పుపట్టారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ అలాగే బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా పీవీకి అయితే భారతరత్న ఇవ్వాలని ఆయన సేవల గురించి వారు ప్రత్యేకంగా కొనియాడారు. దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో ఆయన సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశాయి. జీడిపి కూడా అత్యధిక వృద్ధి రేటుతో ముందుకు వెళ్ళిందని కూడా పివి నరసింహారావు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నట్టు పరిస్థితి. ఇంత ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు పివికి ఆనాటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుడిగా ప్రధానిగా పనిచేసినటువంటి పివి నరసింహారావుకు సముచిత స్థానాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఢిల్లీలో ఆయన స్మారక చిహ్నాన్ని కానీ స్మారక ప్రదేశాన్ని కానీ ఎందుకు నిర్మించలేదు? ఆయన యొక్క ఏదైతే అంత్యక్రియలకు సోనియా గాంధీ ఎందుకు పాల్పంచుకోలేదు అనే విషయాన్ని కూడా ముఖ్యంగానైతే మళ్ళీ ఇప్పుడు చర్చకు లేవనెత్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనేది మనం ఒకసారి గమనిస్తే మొన్న పరమపదించినటువంటి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో సోనియా గాంధీ కుటుంబం అంతా పాల్గొన్నారు. ఈ మన్మోహన్ సింగ్ అనే వ్యక్తిని తన యొక్క క్యాబినెట్కు తీసుకొని ఆర్థిక మంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు. అతను తెచ్చిన వ్యక్తి అంత్యక్రియల్లో సోనియా గాంధీ కుటుంబం మొత్తం పాల్గొన్నారు. కానీ అప్పటి మాజీ ప్రధాని నరసింహారావు యొక్క అంత్యక్రియల్లో మాత్రం ఎందుకు పాలు పంచుకోలేదు అనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు సర్వత్రా మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మొన్న ఏదైతే మన్మోహన్ సింగ్ చనిపోయిన సందర్భంగా అసెంబ్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సమావేశంలో ముఖ్యంగా ఏలేటి మహేశ్వరరెడ్డి అయితే పివి నరసింహారావుకు జరిగిన అన్యాయాన్ని, ఆయన యొక్క సేవలను గుర్తించకపోవడాన్ని, ఆయనను వెనుకబాటుకు గురి చేయడాన్ని మాత్రం ఆయన ముఖ్యంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో తెలుగు ప్రజల్లో కూడా పివి నరసింహారావు యొక్క సేవలను, ఆయనకు జరిగినటువంటి అంత్యక్రియల సమయంలో కావచ్చు, ఆయనకు దక్కాల్సిన గౌరవాల విషయంలో కావచ్చు, ఆయనకు దక్కాల్సిన గుర్తింపు విషయంలో కావచ్చు, అందరూ ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని మన తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించింది. అయితే బహుభాషా కోవిదుడిగా అయినటువంటి కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని హోదాలో పనిచేసినటువంటి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అవిశ్రాంతం కృషి చేసినటువంటి పివి నరసింహారావు గురించి మనం తెలుసుకున్నట్టయితే మనలో పోరాట శక్తి ఉండాలి, పోరాటం లేకపోతే జీవితమే లేదు అని కాంగ్రెస్ కార్యవర్గ శ్రేణులకు ఉద్బోధించిన పివి పదవి రాజకీయాల రణజన్ముడు కాదు, సంస్కరణ పదంలో దేశాన్ని ముందుకు నడిపినటువంటి ప్రజ్ఞాశీలి, మార్గదర్శకుడు, దిక్సూచిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అప్పటి వరకు నడిచినటువంటి కాంగ్రెస్ రాజకీయాల్లో కాంగ్రెస్కి ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ను దాటి దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి తనదైన ఒక స్టాంప్ ముద్ర వేసినటువంటి దార్శనికుడు, 16 భాషలు అనర్గళంగా మాట్లాడినటువంటి నేత, నిపుణుడు, రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు. ఇక ఆయననైతే సంజీవరెడ్డి మంత్రివర్గంలో కూడా, ఒకవేళ ఆయన రాష్ట్రంలో చూస్తే సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా చేశారు. అలాగే ఆరోగ్య మంత్రిగా, డాక్టర్ల ప్రైవేటు ఏదైతే ప్రాక్టీస్ పైన కూడా వేటు, అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు దేవాలయాల పట్ల జరుగుతున్నటువంటి ఆ యొక్క వ్యతిరేకతను, ఆ దేవాలయాలను మళ్ళీ
పునఃస్థాపించడానికి ఆయన చేసినటువంటి చర్యలను కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఆయన ఏదైతే ఆదర్శ విద్యామంత్రి చేసినప్పుడు ఆదర్శ పబ్లిక్ పాఠశాలకు కూడా శ్రీకారం చుట్టడం వంటివన్నీ మనకు తెలిసినటువంటి. ఇక భూ పరిమితి చట్టం, తన 100 ఎకరాన్ని దారాదత్తం చేసినటువంటి ఆదర్శం కూడా ఆయనది మనం గుర్తుంచుకోదగిన విషయం. ఇలా పలు రకాలుగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏ రంగంలో ఏ మంత్రిగా పనిచేసిన, రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు, ఏ రంగంలో ఏ మంత్రిగా చేసినా ఆ ప్రతి విభాగంలో తనదైన శైలిలో తనదైన ముద్ర వేస్తూ పలు రకాల సంస్కరణలు, పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పివి నరసింహారావు ప్రతి దాంట్లోనూ తనదైన ఒక స్టాంపును, ముద్రనైతే వేసినటువంటి పరిస్థితి. ఇక దేశంలో దశాబ్దాల పాటు పేరుకుపోయిన చెత్తను ఊడ్చేయడం ఒక్క దఫా పాలనలో సాధ్యపడదనే విషయాన్ని కూడా ఆయనైతే చెప్పినటువంటి పరిస్థితి. నేతలకు అనుగుణంగా భిన్నంగా పట్టుమని 5 ఏళ్లలోనే పివి దిద్దిన సంస్కరణలు ఒరవడి కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా 3 దశాబ్దాలుగా శిరోధార్యం అవుతూనే ఉంటుంది. నవచైనా నిర్మాత డెంగ్ జియోపింగ్కు దీటైన దూరదృష్టితో భారతావని భాగ్యరేఖల్ని లిఖించిన పివి ఆయన యొక్క ఏదైతే మన్మోహన్ సింగ్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఆ పేరు అయితే బయటికి రావడం, మళ్ళొకసారి ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఎవరైతే ప్రస్తుతం ఉన్న యువతకు కూడా పివి నరసింహారావు గురించి అంతగా తెలియకపోయినప్పటికీ ఏదైతే మన్మోహన్ సింగ్ చనిపోయిన తర్వాత మళ్ళీ పివి నరసింహారావు పేరు తెరపైకి రావడం ద్వారానైతే గతంలో 30 దశాబ్దాల క్రితమే పివి నరసింహారావు ఎంతటి దూరదృష్టితో ఏ రకమైన ఆర్థిక సంస్కరణలు చేశారో, ఏ రకమైనటువంటి పరిపాలన సాగించారో, ఏ రకమైనటువంటి భారతదేశాన్ని ముందుకు నడపడంలో తనదైన శైలిలో తనదైన ముద్ర వేస్తూ భారత్ ఇప్పటికీ ముందుకు వెళ్తుండడానికి ఆయన ఏ రకమైన స్టెప్స్ పునాదులు వేశారనేది మాత్రం ఖచ్చితంగా ప్రస్తుత యువతకైతే తెలుసుకోవడానికి, ఆయన గురించి రీసెర్చ్ చేయడానికి ఇప్పుడైతే ఆయన పేరు తెరపైకి రావడం మాత్రం ఒక రకంగా మంచి జరిగిందని చెప్పుకోవాలి. కానీ పివికి ఢిల్లీలో మాత్రం ఇప్పటి వరకు స్మారక కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఆయన అంతర్క్రియలో కూడా లోటుపాట్లు జరిగాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని చేతపట్టినటువంటి గాంధీ ఫ్యామిలీ, ముఖ్యంగా ఆ టైంలో సోనియా గాంధీ ఉన్నారు కాబట్టి సోనియా గాంధీకి పివి నరసింహారావుకు ఒక రకమైనటువంటి పరస్పర విభేదాలు ఉన్నాయి. పాలనా పరంగా గాంధీ సూచించినటువంటి విధానాన్ని పివి నరసింహారావు అనుసరించకపోవడం, తనదైన శైలిలో దేశాన్ని ఆర్థికంగా పురోగతి వైపు ముందుకు నడిపే విధంగా ఎన్నో ప్రణాళికలు తీసుకురావడం మధ్య మాత్రం విషయం అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పివికి అలాగే గాంధీ ఫ్యామిలీకి కూడా ఒక రకమైన భేదాభిప్రాయాలు వచ్చాయన్న విషయం మాత్రం మళ్ళీ ఇప్పుడైతే తెరపైకి వచ్చినటువంటి విషయం. ఇక ఈ నేపథ్యంలో పివి నరసింహారావు విషయం అయితే బయటికి వచ్చింది. ఆయన చేసినటువంటి సంస్కరణలు కూడా ఇప్పుడు అందరి నోట్లోకి మాత్రం మళ్ళా ప్రస్తావించినట్టు, వెనక్కి వచ్చినట్టు పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం భారతదేశ జీడిపి నేడు దాదాపు 272.41 లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్న అది పివి మన్మోహన్ సింగ్ ద్వయం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితమే. కాశ్మీర్, పంజాబ్లో ఎన్నికల నిర్వహణ ద్వారా ఉగ్రవాదానికి చెక్ పెట్టగలిగిన చాణక్యం ఇండియాను అణుశక్తి సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దడానికి సకలం సిద్ధం చేసిన పౌరుషం, ఇజ్రాయెల్తో ఇండియా రక్షణ బాంధవ్యం కుదుర్చుకున్న తమకు అభ్యంతరం లేదని అరాపత్తోనే ప్రకటన చేయించగల దౌత్య ధురీణత, లుకిస్ట్ విధానం ద్వారా తూర్పు వాకిలి తెరిచిన చతురత పివి అసమాన రాజనీతిజ్ఞతకు తిరుగులేని ఆనవాళ్ళు. స్వాతంత్ర అనంతర కాంగ్రెస్ వాది అయిన స్వాతంత్ర్యానికి ముందు నాటి విలువలున్న వ్యక్తిగా పివికి నాటి కమల అధిపతి ఎల్కే అద్వానీయే కొనియాడారు.
అలాంటి తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు ఇక భారతరత్న ప్రకటించాలని, ఆయనకు మరింత ఆయన చేసినటువంటి సేవలకు గాను, ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలకు గాను, ఏదైతే ముఖ్యంగా పివి నరసింహారావు అలాగే మన్మోహన్ సింగ్ ద్వయం ఇద్దరి నేతృత్వంలోనే భారతదేశంలో ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ముందుకు వెళ్ళాయి కాబట్టి వీరిద్దరికి కూడా భారతరత్న ఇవ్వాలి అనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చిన విషయాన్ని అయితే మనందరం ఒక రకంగా హర్షించదగ్గ విషయమే. కానీ పీవీకి అడుగడుగున అన్యాయాలు జరిగినాయి అన్నట్టు విషయం కూడా తెరపైకి వచ్చింది. ఆయనకు ఇప్పటికైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా ఆయనకు భారతరత్న ప్రకటించి ఢిల్లీలో ఆయన స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం అయితే హర్షించదగ్గటువంటి విషయం. భారతదేశంలో ఏదైతే స్వాతంత్ర్యం అనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పాలనలో మొదట జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిలుగా చేసిన తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత పివి నరసింహారావుకు ఏదైతే తెలుగు వారికి బహుభాషా కోవిదుడిగా మంచి రాజనీతిజ్ఞుడిగా ఏ పదవులు ఇచ్చినా ఆయా పదవుల్లో తనదైన ముద్ర వేస్తూ అక్కడ సంస్కరణలు చేస్తూ ఆయా శాఖలను అభివృద్ధి పదంలో నడుపుతూ తనదైన ముద్రను వేసినటువంటి బహుభాషా కోవిదుడు రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు. అలాంటి వ్యక్తి ప్రధాని అయిన తర్వాతకి భారతదేశంలో ఎటువంటి విదేశాంగ విధానాన్ని తీసుకొచ్చాడు, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు, ఏ రకంగా ఉగ్రవాదాన్ని చెక్ పెట్టాడు, భారతదేశం ఇప్పుడు ప్రస్తుతం జీడిపి ఆర్థిక అభివృద్ధిలో ముందుకు వెళ్తుండడానికి అప్పుడు పీవీ వేసినటువంటి పునాదులే కారణమని, ఆ పీవీ మన్మోహన్ సింగ్ ద్వయం ఏవైతే ఆర్థిక సంస్కరణలు చేశారో అవే ఇప్పుడు భవిష్యత్ తరాలకు మన భారత్ ప్రపంచ స్థాయిలో ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి కారణం అవుతుంది అనడానికి కూడా ఒక గర్వకారణంగానైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో పివి నరసింహారావుకి అయితే ఏదైతే స్మారకం ఇప్పటివరకు ఢిల్లీలో లేదు, స్మారక ప్రాంగణం లేకపోవడం, ఆయన అంత్యక్రియల్లో లోటుపాట్లు జరగడం, వీటన్నిటి గురించి కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కొంతమంది మాట్లాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని, ఆయన ఏదైతే చేసిన సేవలకు తగిన గుర్తింపు గౌరవం దక్కాలని కూడా వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితి. ఇక వారితో పాటు మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా భారతరత్న ఇవ్వాలనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యంగా పివి మన్మోహన్ ద్వయం ఏవైతే ఆర్థిక సంస్కరణలు చేశారో ఆ ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, భారత్ని ముందుకు నడిపిస్తున్నాయంటూ కూడా ప్రస్తుతం ఉన్న నాయకులు కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే అవలంబించినటువంటి విధానాలను పక్కన పెట్టి వీరి యొక్క దూరదృష్టితో తమదైన శైలితో భారతదేశాన్ని ఆర్థిక అభివృద్ధి రంగంతో పాటు ఇటు విదేశాంగ విధానంలోనూ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని అణిచివేయడంలోనూ భారత రేఖల్ని మార్చడానికి స్వాతంత్ర అనంతర పరిణామాలను
ముందుకు తీసుకువెళ్తూ భారతదేశాన్ని ఒక ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని నిలిపే విధంగా వారు ఏవైతే ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఏవైతే కొత్త అభివృద్ధి ప్రణాళికలు కావచ్చు, విదేశాంగ విధానం కావచ్చు, వర్తక విధానం కావచ్చు, ఏవైతే అవలంబించారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి ఇటు విదేశాంగ విధానంలో కావచ్చు, ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కావచ్చు, జీడిపి పెరగడానికి కావచ్చు ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి ఎటువంటి అభ్యంతరం కూడా ఎవరికీ లేదు. కానీ ఎవరైతే ఇద్దరు ఉన్నారో, ఇద్దరు మాజీ ప్రధానులకు మాత్రం సముచిత స్థానం, వారి యొక్క సేవలు చేసిన సేవలకి సముచిత స్థానం కల్పించాలి, వారికి తగ్గట్టు గౌరవం ఇవ్వాలి, వారికి భారతరత్న ఇవ్వాలంటూ కూడా ఇటు రాజకీయ నాయకులతో పాటు ఒక సగటు పౌరుడు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం వీరిద్దరికి సముచిత స్థానం కేటాయించాలి. ఇటు పీవీకి అటు మన్మోహన్ సింగ్ కూడా భారతరత్న ఇవ్వాలి. అలాగే పీవీకి ఢిల్లీలో స్మారక కేంద్రం కూడా ఏర్పాటు చేసి తెలుగువారి గౌరవాన్ని పెంచాలి. తెలుగువారికి ఒక కిరీటం లాగా, ఒక ముఖ చిత్రంలో ఒక తెలుగువారి గౌరవాన్ని పెంచినటువంటి పివి నరసింహారావుకు సముచితమైన స్థానాన్ని కల్పించాలని కూడా ఒక సగటు తెలుగువారు కూడా కోరుకుంటున్న పరిస్థితి. దీనిపైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వారి యొక్క అసెంబ్లీలలో తీర్మానాలు చేసి కేంద్రానికి సిఫారసు చేసి ఆయనకు భారతరత్న వచ్చేలాగా చేయాలి అంటూ కూడా ఇటు పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా పీవీకి మాత్రం ఢిల్లీలో స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని, ఆయనకు సేవలకు తగిన గుర్తింపు కలగాలని ఇటు 4 Sides టీవీ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.